ఇంకా రాను రానైతే మా నాన్న పరిస్థితి చాలా ఘోరమైపోయింది. హైదరాబాద్‌లో ఈఎన్‌టీ హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ చేసినాం. ఒక 10 డేస్, 15 డేస్ వరకు మేము హాస్పిటల్‌లోనే ఉండవలసొచ్చింది. ఇంక పెళ్ళికి గూడా ఆ మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. ఏం చేయలేం గదా! పరిస్థితులు ఇగ అట్లా తీసుకెళ్తున్నాయి. నేనైతే ఒకటే అనుకున్నా, దేవుడు నాది నిజమైన ప్రేమైతే కలుపుతాడు, లేకపోయిందనుకో ఇంక నేనేం చేయలేను అనైతే అనుకున్నా. ఎందుకంటే ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఆ సంబంధం చెడిపోతే ఎంత బాధుంటదనేది నాకొక్కదానికే తెలుసు. ఎందుకంటే అది నేను అనుభవిస్తున్నా కాబట్టి. అందులో ఒకటి మా నాన్న పరిస్థితి కూడా మంచిగా లేకపోవడం వల్ల చాలా బాధపడ్డాం మేమైతే. ఒక దిక్కు మా అత్తమ్మ వాళ్ళు పెళ్ళెప్పుడు అని ఫోన్ చేయడం, మా పరిస్థితి ఏమో బాగాలేకపోవడం. ఇట్లనే ఇంకొక 6 నెలలైతే గడిచిపోయింది. మొత్తం 2019 నుండి 2021 వరకైతే వచ్చేసింది మా జర్నీ. అందులో మేము పడ్డ కష్టాలు అంతింత కావు. నెక్స్ట్ ఏం జరిగిందో